అందరికీ నమస్తే. ఈరోజు అండి మన పాఠశాలలో సరస్వతి పూజ జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఆ సరస్వతి పూజకు సంబంధించినటువంటి విశేషాలను మీకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో తీసుకురావడం జరిగింది. అయితే మనం సరస్వతి పూజ అనేది ప్రతి పాఠశాలలో కూడా సరస్వతి విగ్రహం అనేది ఉంటుంది. మరి సరస్వతి పూజ అనేది ప్రతి పాఠశాలలో విద్యా సంవత్సరం చివరిలో చేయడం అనేది ముందు నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఈ సరస్వతి పూజ జరపడం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు మనం సరస్వతి పూజ జరపాలి పాఠశాలలో ప్రధానంగా అనే విషయానికి వస్తే ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుందాం మనం మొదట. అందులో భాగంగా ఒకసారి బాగా గమనిస్తానండి, సరస్వతి అని పేరు వినగానే మనకు ఇదేదో ఒక రకమైనటువంటి ఒక వర్గానికి సంబంధించి లేదా ఒక మతానికి సంబంధించినటువంటి దేవతను విగ్రహం అనేటువంటి ఆలోచన వస్తుంది. మొదట మనము ఈ యొక్క భావనను తీసేయాలి. ఎందుకంటే సరస్వతి అంటే అర్థం ఏంటంటే ప్రధానంగా ఇది ఒక నది. మొదటి నది అనే సరస్వతి అనేటువంటి నది పూర్వము మనకి ఉత్తర భారతదేశంలో ఉండేది. కాబట్టి సరస్వతి అనగానే సంస్కృత వ్యుత్పత్తి ప్రకారం కూడా ప్రవహించేటువంటి నది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, విద్య కూడా ఎప్పుడు కూడా నదిలాగా సాగాలి, ఆగకూడదు అనేటువంటి అర్థంలో ఇది ఉపయోగిస్తుంది. మరి మనం ఏదైనా జరుపుకున్నప్పటికీ అందులో మానసిక కోణము, భౌతిక కోణము, ఆధ్యాత్మిక కోణాన్ని చూసేటువంటి తత్వము మన యొక్క ధర్మంలో మన యొక్క శాస్త్రంలో చెప్పబడింది. ఇక్కడ అందులో భాగంగా సరస్వతీదేవిని చూడగానే ఒకసారి సరస్వతీదేవి మొత్తం కూడా తెలుపు రంగు వర్ణంతో ఉంటుంది. ప్రధానంగా తెలుపు రూపంలో ఉన్నటువంటి హంస గాని, తర్వాత ఆమె మొత్తం కూడా తెలుపు చీర గాని, తెలుపు రంగు కమలం గాని, ఇవన్నీ బాగా గమనిస్తే తెలుపు రంగులోనే ఉంటుంది. అందుకే మనము చూస్తాం తెలుపు రంగుతో కూడినటువంటి వర్ణాన్ని బోధించేసి ఒక పద్యం చెప్తాం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారపేన రజతాచలకాశ పణీశ కుందం మందార సుధాపయోనిధి సితతామర సామరవాహిని శుభకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడు కలుగు భారతి. కాబట్టి ఈ పద్యంలో కేవలం తెలుగుకు సంబంధించినటువంటి విషయాన్ని బోధించడానికి వాడు ఒక పద్యం మొత్తంలో కూడా దాదాపు 13-15 వస్తువులని తెలుపుతూనే ఉన్నాయి. అంటే సరస్వతీదేవి తెలుపు రంగు హంస కానీ తెలుపు రంగు చీర కానీ కట్టుకోవడం అనే ఉద్దేశం ఏంటంటే విద్య అనేది ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి అని ఇందులో ప్రధానమైన అర్థం. అంటే తెలుపు రంగు స్వచ్ఛతకు ప్రతీక. విద్య ఎక్కడా కూడా మరకంటడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణ మనము రకరకాల రంగుల దుస్తులు వేసుకున్నప్పుడు మరక అంటితే అది కనిపించడానికి కొంత సమయం పడుతుంది, 2-3 రోజులు పడుతుంది. అయితే తెలుపు రంగు వస్తువు మీద, తెలుపు రంగు దుస్తుల మీద ఒక చిన్న మరక పడినా సరే మనకు తొందరగా కనిపిస్తుంది. అదే దాని అర్థం ఏంటంటే విద్యలో కూడా ఎక్కడా కూడా తప్పు జరగడానికి వీల్లేదు. విద్య ఎప్పుడు కూడా స్వచ్ఛంగా సాగాలి. అందుకే తెలుపు రంగులో విద్య ఉంది. కాబట్టి మన విద్య కూడా ఎప్పుడు కూడా సాగాలి, ఎక్కడ కూడా ఆగడానికి వీల్లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారండి, చచ్చే వరకు చదవాల్సిందే, వచ్చే వరకు వదిలేయాల్సిందే అనేటువంటి మాట చెప్తారు. కాబట్టి నిజానికి విద్యా సంవత్సరం చివరిలో ఈ సరస్వతి పండుగ, ఈ సరస్వతి పూజ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా మనము జీవన పర్యంతం వరకు చదువుతూనే ఉండాలి. ఎంత ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ, ఎటువంటి రంగంలో మనం ఉన్నప్పటికీ కూడా నిరంతర విద్యార్థిగా ఎదుగుతూ ఉంటేనే మనము ఉన్నతమైనటువంటి ఆదర్శకులుగా ఉండగలము అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని సరస్వతీదేవి ఇస్తుంది. ఇక్కడ అందులో భాగంగా విద్యకు మూలమే సరస్వతీదేవి. అందుకే మనం చెప్తుంటాం కదండి, ప్రధానంగా సరస్వతీ నమస్తుభ్యం వరదే జ్ఞానరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీదేవి. అందుకే విద్య అనేది ఏదైతే ఉందో, నిజానికి విద్య ఏమిస్తుంది అబ్బా మనకు, అసలు విద్య మనకి ఏమిస్తుంది అంటే సంస్కృతంలో ఒక శ్లోకం చెప్తారండి. విద్యా దదాతి వినయం వినయ అద్యాతి పాత్రత పాత్రత్వాద్ధనమాప్నోతి ధనాధర్మం తతః సుఖం అని చెప్పడం జరిగింది. అంటే విద్యా దదాతి వినయం అంటున్నారు ఇక్కడ. అంటే ఏంటి, విద్య ద్వారా వినయం రావాలి మనకు మొదలు. అంటే విద్య మనకు వినయాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడండి. విద్య వినయాన్ని ఇస్తుంది ఏంటి, ఇక్కడ ఆలోచించాలి. వినయం ఇస్తుంది తెలుసు, కానీ మనం అనుకునే వినయం కాదు. ఎందుకంటే వినయం అంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఏంటి, వినయం అంటే పెద్దవాళ్ళు రాగానే నమస్కారం పెట్టడము, వాళ్ళకు గౌరవ మర్యాద చేయడము అని అనుకుంటారు. విద్య వచ్చిన వాడే కాదండి, విద్య రానటువంటి వాడు, పల్లెటూరు వాళ్ళు, రకరకాల అందరు వ్యక్తులు కూడా ఈ వినయాన్ని చూపిస్తారు. పెద్దవాళ్ళు రాగానే ఎవరైనా సరే తల వంచి నమస్కారం పెట్టడం కానీ ఇదంతా కూడా విద్య లేనటువంటి వాడు కూడా చేస్తాడు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వినయం అని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే
విశేషేణ నయం వినయం అని అంటారు. అంటే విశేషేణ నయం వినయం అంటే ఏంటి అర్థం ఏంటంటే అంటే అందరిలో భాగంగా విశేషంగా మనం ముందుకు దూసుకుని వెళ్ళడం. కాబట్టి దీన్ని నిజానికి వినయం అని అంటారు. అంటే మన రంగంలో మనము ఉత్కృష్ట స్థానంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మనము ఎటువంటి తోడ్పాటును అందిస్తామో, ఎటువంటి మార్గం కోసం మనము అన్వేషిస్తున్నామో అది మనకు విద్య ఇస్తుంది. అది విద్యా దదాతి వినయం అని అంటున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? వినయ ధ్యాతి పాత్రత. అంటే వినయం ద్వారా పాత్రత అంటే ఏంటి? అర్హత. వినయం అనేది మన సంపాదనకు, మన యొక్క జ్ఞాన అన్వేషణకు మనకు ఒక అర్హతనిస్తుంది. అందుకే ఏ విద్యను సాధించాలన్నా రామాయణంలో చెప్పడం జరుగుతుంది. ఏ విద్యను సాధించాలన్నా మొదట వినయం ప్రధానం నుంచి. కాబట్టి విద్య ద్వారా వినయం వస్తుంది. ఆ వినయం ద్వారా నువ్వు డబ్బు సంపాదించాలన్నా, జ్ఞానం సంపాదించాలన్నా ప్రతి విషయానికి కూడా నీకు అర్హతనిస్తుంది. దాన్ని పాత్రత అంటున్నారు. కానీ విద్యా దదాతి వినయం, వినయ ధ్యాతి పాత్రత, పాత్రత్వ ధనం అప్నోతి అంటాడు. ఆ అర్హతనే నీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది. ఇప్పుడు ఉంటే డబ్బు సంపాదించినప్పుడు కాదు చెప్పడం. ఇక్కడ అర్హత ఏదైతే అంటున్నామో, ఆ పాత్రత అని చెప్తున్నామో, దీని ద్వారానే అది డబ్బు సంపాదించి పెడుతుంది అని చెప్తారు. కాబట్టి విద్య అనేది మనకు వినయాన్ని ఇస్తుంది. ఆ వినయం ద్వారా డబ్బుని సంపాదించేటువంటి అర్హతను నువ్వు పొందుతావు అని ఈ శ్లోకంలో చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి ధనాన్ని పొందిన తర్వాత అక్కడితో సుఖం వచ్చేసిందా అంటే, ప్రతి దేశము అన్ని రకరకాలైనటువంటి సంస్కృతులు కనుక గమనిస్తే మనము ధనం వచ్చేసిందంటే ఇంకా సంతోషం వచ్చేదని అనుకుంటారు. కానీ ధనం రాగానే సంతోషం రాలేదు, ధనం రాగానే సుఖం రాలేదు. మన శాస్త్రాలు ఎంత బాగా చెప్తున్నాయంటే ఈ విషయాన్ని, ధనం రావడం వల్ల సంతోషం రాదయ్యా నీకు, ధన ధర్మం తత్సుఖం అంటారంటే ధనము వల్ల నువ్వు ధర్మం చేస్తే, ధనము వల్ల నువ్వు త్యాగం చేయగలిగితే తద్వారా నీకు సుఖం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది అని చెప్తాను చూడండి. కాబట్టి కేవలం భారతీయ ధర్మం మాత్రమే, ఈ భారతీయ విధానం ఏదైతే ఉందో ఇది సంస్కృతి మాత్రమే మనకు ధనం వల్ల కదయ సుఖం, ధన ధర్మం తత సుఖం అని చెప్తుంది. కాబట్టి విద్యా దదాతి వినయం, వినయ ధ్యాతి పాత్రత, పాత్రత్వ ధనం ఆప్నోతి, ధన ధర్మం తత సుఖం. ధనం ద్వారా ధర్మం చేస్తావు, ఆ ధర్మం ద్వారానే నీకు సుఖం లభిస్తుంది అని చెప్తుంది. అందుకే మహాభారతంలో చెప్పడం జరుగుతుందండి. వేదవ్యాసుల వారు మహాభారతంలో న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అని మహాభారతంలో చెప్తారు. న కర్మణ, కర్మ వలన కాదు, నువ్వు చేసేటువంటి పనుల వల్ల కాదు, న ప్రజయ, పుత్రుల వల్ల కాదు, సంతానం వల్ల కాదు, మనుషుల వల్ల కాదు, ధనేన, ధనము వల్ల కాదు, సంపద వల్ల కాదు, ఐశ్వర్యం వల్ల కాదు, త్యాగేనైకే అమృతత్వ మానసు అని చెప్తారు. అంటే త్యాగంలోనే భోగం, త్యాగంలోనే నిజమైన సుఖం ఉంది. నీకు వచ్చినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచడం ద్వారాను, నీకు వచ్చినటువంటి ధనంలో కొంత సమాజానికి ఇవ్వడం ద్వారాను, ఈ విషయం చేయడం ద్వారాను మన కోరికలను తగ్గించుకుంటూ వెళ్ళడం ద్వారానే సుఖము లభిస్తుంది అని ఈ ఒక్క శ్లోకం మనకి సంస్కృత శ్లోకము చెప్పడం జరుగుతుంది. ఈ సందేశాన్ని సరస్వతి పూజ సందర్భంగా ప్రతి విద్యార్థికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం సరస్వతి పూజ చేస్తాం. కాబట్టి ఇది మనకు అర్థం కావాలి ప్రధానంగా. కాబట్టి సరస్వతి పూజ చేస్తున్నాము అని అంటే ప్రధానమైన ఉద్దేశం ఏంటయ్యా అంటే విద్య ఎప్పుడూ కూడా నిరంతరంగా ఉండాలి. అందుకే మనం రామాయణంలో మనం ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాము. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాం వరం అని చెప్తున్నాం. అంటే తపస్వాధ్యాయ నిరతం అంటే నిరంతర విద్యార్థిగా ఉండాలి. మనం నిరంతరం చదువుతూనే ఉన్నప్పుడే మనం ఆదర్శంగా మార్గదర్శకంగా ఉన్నాం. కాబట్టి విద్య అనేది ఎప్పుడు కూడా నిరంతర క్రియ ఇది అని తెలుసుకుంటూ విద్యార్థులందరూ కూడా ఆ త్యాగ గుణాన్ని నేర్చుకోవాలి, స్వచ్ఛంగా ఎదగాలి. ఎక్కడా కూడా అధర్మానికి, అకృత్యానికి ఇలాంటి తావు లేకుండా విద్య అనేది అటువంటి సందేశాన్ని మనకు సరస్వతీదేవి మనకి ఇస్తుంది. తద్వారా మనము ఈ సరస్వతీదేవి యొక్క సందేశాన్ని సరస్వతి పూజ ద్వారా చేయడం గమనించవచ్చు. ఇంకొక విషయాన్ని చెప్తా, ఇందులో సరస్వతి విగ్రహాన్ని మీరు బాగా గమనిస్తే అక్కడ ఒకసారి చూడండి, 4 చేతుల్లో 4 రకాలైనటువంటి యొక్క ఇవి ఉన్నాయి. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో వీణ, ఇంకొక చేతిలో డబ్బు కానీ, మరొక చేతిలో పుస్తకం కానీ, ఈ విధంగా ఈ నాలుగు కూడా 4టికి ప్రతీకలు. చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకలు, ధర్మ అర్థ కామ మోక్షాలకు ప్రతీకలు అని చెప్పేటువంటి విషయం. కాబట్టి అంతిమంగా సరస్వతి పూజ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి సందేశం ఒకటే, విద్య ద్వారా వినయం రావాలి, వినయం ద్వారా పాత్రత ప్రాపిస్తుంది, ఆ పాత్రత ద్వారా ధనము పొందుతాం మనము,
ధనం ద్వారా సుఖం కాదయ్యా, ధనము ద్వారా ధర్మం చేయడం వల్లనే సుఖం ప్రాప్తిస్తుంది. ధర్మం తత సుఖం అనేది అంతిమంగా ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం సరస్వతి పూజ చేస్తున్నాం. కాబట్టి ఇదండి, అందరికీ కూడా ధన్యవాదాలు.